నమస్తే ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం అనే అంశంపై అసెంబ్లీలో చర్చలో పాల్గొన్న సూళ్లూరుపేట శాసనసభ్యురాలు. యోగా ధ్యానం ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలన్న డాక్టర్ నెలవల విజయశ్రీ. తడమండలం పెరియవట్టు గ్రామంలో 4 రోజుల క్రితం సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన సర్కిల్ పోలీసులు. పాత కక్షలతో పథకం ప్రకారం హత్య చేసిన 3 అన్నదమ్ములను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన తడ పోలీసులు. సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా జరిగిన జాతీయ లైన్మెన్ దినోత్సవ కార్యక్రమం. విద్యుత్ శాఖ ఏడీఈ శేఖర్ ఆధ్వర్యంలో కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్న సూళ్లూరుపేట మండల విద్యుత్ సిబ్బంది. గత 4 రోజుల క్రితం తడమండలం పెరియవట్టు గ్రామంలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెరియవట్టు మెయిన్ రోడ్లో పంచర్ల షాపు నిర్వాహకుడు ప్రభాకరన్ను అతి కిరాతకంగా పథకం ప్రకారం హత్య చేసిన దినేష్, సతీష్, విఘ్నేష్ అనే 3 అన్నదమ్ములను సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తన సిబ్బందితో కలిసి తడలోని రాఘవ కాంప్లెక్స్ ప్రక్కనున్న పురాతన భవనం నందు పట్టుకున్నారని నాయుడుపేట డివిజన్ డీఎస్పీ చెంచుబాబు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన 2 కత్తులను, 1 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ తెలియజేశారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో ప్రతిభ చూపిన నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వరరావు, సూళ్లూరుపేట సిఐ మురళీకృష్ణ, తడ ఎస్ఐ కొండపనాయుడు మరియు ఇతర సిబ్బందిని డీఎస్పీ చెంచుబాబు అభినందించారు. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం 4:30 తడమండలం పెరియవట్టులో జరిగినటువంటి ఒక హత్య కేసుకు సంబంధించి ఈరోజు 3 ముద్దాయిల్ని ఉదయం 11 గంటలప్పుడు తడమండలం రాఘవ కాంప్లెక్స్ దగ్గర సూళ్లూరుపేట సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో ప్రభాకరన్ అనేటువంటి ఒక టైర్ పంచర్ షాప్ నడిపేటటువంటి వ్యక్తి మీద అదే గ్రామానికి చెందినటువంటి 3 వ్యక్తులు దినేష్, సతీష్, విఘ్నేష్ అనే 3 అన్నదమ్ములు అటాక్ చేసి కత్తులతో దాడి చేశారు. దానికి అంతకుముందు జరిగినటువంటి చిన్న తగాదా ప్లస్ వాళ్ళకి ఎప్పటి నుంచో మనస్పర్ధలు ఉన్నాయి. దాని మీద చేసిన దాని మీద వాళ్ళ 3 ఈరోజు సూళ్లూరుపేట సిఐ గారు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 1 మోటార్ సైకిల్, 2 కత్తులు నేరానికి ఉపయోగించిన వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపిస్తాం. ఆ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అయిపోయిన తర్వాత కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మానవత్వం మంటగలిసిన మరో సంఘటన నాయుడుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకుంది. 9 మాసాలు మోసిన కన్నతల్లి పుట్టింది ఆడపిల్ల అని తెలిసి పేగు బంధాన్ని కూడా మరచి పసికందును ముళ్ల పొదల్లో పారేసింది. ప్రసవ సమయంలోనే రక్తపు మరకలు కూడా ఇంకా ఆరని ఆ శిశువు ఏడుపు విని చుట్టుపక్కల కాలనీ వాసులు పసిబిడ్డను ప్రభుత్వ వైద్యుల చెంతకు చేర్చారు. బిడ్డకు ప్రథమ చికిత్స నిర్వహించిన నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు. గంటలప్పుడు ఏడుపు వినపడింది. అప్పుడు ఫస్ట్ నేను భయపడ్డాను, ఏంది ఏడుపు వస్తుందని. తర్వాత ఫస్ట్ మా అక్క కాల్ చేశాను, అక్క నాకు పైన బిడ్డ ఏడ్చినట్టు ఏడుపు వస్తుంది అక్క అంటే, భయపడబాక అన్న మేము చర్చికి వెళ్తాం, చర్చి వాళ్ళకి ఫోన్ చెయ్యి అని ఫోన్ చేశాను. ఆ అన్న వాళ్ళు 2 వచ్చారు. చూస్తే కూడా పక్కన సౌండ్ వస్తూనే ఉంది ఏడుస్తుందని. ఫస్ట్ ఏమైనా కుక్కలు ఏమన్నా కను ఉంటాయి అనుకున్నాము. అప్పుడు మేము 2 పిల్లలు ఇక్కడ కూడా ఉన్నాడు ఆ బాబు ఇంకో పక్కింటి బాబు, 2 పోయి చూస్తే ఆ బేబీ బిడ్డ ఉంది ఆడ. అప్పుడే పుట్టిందో గంట తర్వాత ఏమో పుట్టున్నారు. అప్పుడు ఆ బిడ్డను చెమ్మతో తీసుకొచ్చుకొని నేను మా వాళ్ళ ఇంట్లో ఇవ్వడం జరిగింది. అవును సార్. అక్కడ ఏం లేవు, అబ్బాయి చూశాడు, ఆడేం లేవంట. కొత్త బిడ్డను తీసుకొచ్చారు. అక్కడ కావాలంటే నేను ఆ ప్లేస్ కూడా. విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల తర్వాత ఆరోగ్య రంగానికి పెద్దపీట వేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టికి నిదర్శనమని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం అనే అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా
తను ప్రసంగించడానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధికి పెద్ద పునాది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్ర బడ్జెట్లో 13,306 కోట్లు కేటాయించడంతో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత నిబద్ధతతో ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందని ఆమె అన్నారు. ప్రజల ఆరోగ్యం కొరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గురించి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా చులకనగా మాట్లాడారని, ఈ వ్యాఖ్యల వల్ల గత వైసీపీ ప్రభుత్వం వారికి ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ రోజు 1 గంట పాటు యోగా ధ్యానం చేస్తే చిన్న వయసులోనే వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యల పట్ల విముక్తి పొందవచ్చునని ఆమె అసెంబ్లీలో ప్రస్తావించారు. డాక్టర్ విజయశ్రీ గారు ధన్యవాదాలు. ఏం లేదమ్మా, ఆయన మెడికల్ నాలెడ్జ్ గురించి, తెలిసిన నాలెడ్జ్ గురించి ఎక్కువగా చెప్పారు. సబ్జెక్ట్ చిన్నదే, మీరు డైరెక్ట్గా సబ్జెక్ట్కి వెళ్ళిపోండి. మీరు మంచి డాక్టర్ని అందరూ. ముందుగా ఆరోగ్యంగా మీరు మళ్ళీ సభకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అలాగే ఈరోజు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ డిమాండ్స్పై మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అలాగే హెల్దీ ఫ్యామిలీ వెల్దీ ఫ్యామిలీ అనే నినాదంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తూ ఉంటారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే యోగాంధ్రాన్ని తీసుకొచ్చి యోగా వల్ల హెల్త్ బెనిఫిట్స్, అలాగే స్ట్రెస్ రిలీఫ్ కోసం యోగా ఎంత ఇంపార్టెంటో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి యోగాంధ్రాన్ని తీసుకొచ్చి శాసనసభ్యుల్ని ఇన్వాల్వ్ చేసి ఒక 1 వీక్ వరకు ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేసి రాష్ట్ర ప్రజలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో భాగంగా అలాగే దీంట్లో మనం చూస్తే గత ప్రభుత్వ నాయకులు, గత వైసీపీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి దీని గురించి కామెంట్స్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. యోగాంధ్ర వల్ల వేస్ట్ ఆఫ్ టైం అని, వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆయన దేంతో పోల్చారంటే, నేను కట్టిన ప్యాలెస్ దానికంటే అంటే యోగా కంటే బెటర్ అని ఆయన సంబోధించడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మనం ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి, చిన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగం వరకు కూడా ప్రతి ఒక్కరికి మన లైఫ్ స్టైల్లో స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అలాగే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. ఇది యోగా వల్ల మనకు చాలా వరకు 1 అవర్ యోగా చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, లేదా మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల, ఎందుకంటే గతంలో మనం చూస్తే 45 సంవత్సరాలు దాటిన తర్వాతే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా కార్డియాక్ ఇష్యూస్ కానీ వచ్చేవి అధ్యక్ష. కానీ ఇప్పుడు 30 ఇయర్స్ వచ్చేస్తేనే హైపర్ టెన్షన్స్ అన్నీ వస్తున్నాయి అధ్యక్ష. కానీ ఇలాంటి మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధికి బలమైన పునాదని నమ్మే ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అందుకే ఆరోగ్య రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకు ఏకంగా 13,306 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్ర బడ్జెట్లో 5.8% ఈ ఆరోగ్య దానికి బడ్జెట్ కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అలాగే గతంలో 2023-24లో దాంతో పోలిస్తే 30% అదనపుగా మనం ఈరోజు కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే విద్య, గ్రామీణాభివృద్ధి, దాంతో పాటు 3వ స్థానం ఆరోగ్యానికి ఇవ్వడం మన కూటమి ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనకు తెలుస్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఏకంగా 6,486 కోట్లు పెండింగ్ బకాయిలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలను అన్నీ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆరోగ్యశ్రీ కింద 2,500 కోట్లు బిల్స్ కూడా పెండింగ్స్ ఉంటే ఇప్పటి వరకు మనం 1,800 కోట్ల వరకు కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనందరికీ తెలుసు, శాసనసభ్యులు అందరం కూడా పేదవాళ్ళు ఎవరైతే హాస్పిటల్ ఖర్చులకి అటు పొలాలమ్మో లేకపోతే అప్పులు చేసో హాస్పిటల్కి పెడితే పేదవాళ్ళకు అండగా నిలబడడానికి గతంలో సీఎంఆర్ఎఫ్ వల్ల చాలామంది లబ్ధిదారులందరూ నష్టపోతే ఇప్పుడు మన సీఎం గారు దగ్గర మా నియోజకవర్గానికే 4 కోట్ల పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మనం పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో 7,523 మంది వరకు సహాయ నిధి పొందడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 124 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద మన ముఖ్యమంత్రి గారు అందజేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇప్పుడు మనం హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో అసలు పట్టించుకున్న పరిస్థితులు లేవు అధ్యక్ష. ఇప్పుడు మనం హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేస్తూ ఈరోజు ఓపీకి వచ్చిన పేషెంట్స్ చైర్స్ కానీ, అలాగే మధ్యాహ్నం ఐపీ పేషెంట్స్కి భోజనాలు కానీ, అలాగే ఆర్ఓ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం సప్లై చేస్తూ, అలాగే ఫ్రీ మెడికేషన్స్ కూడా సప్లై చేస్తూ, అలాగే ఈ
ఇయర్ బడ్జెట్లో కూడా 3066 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే. అలాగే గతంతో పోలిస్తే 1000 కోట్లు అధికంగానే మనం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే దీనివల్ల అలాగే కొన్ని చెప్పారమ్మా, అవన్నీ వాళ్ళు చెప్పారు, దేనికి ఎంత అలర్ట్ చేశారు. అలాగే మద్దతు ఉంటే మద్దతు, ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా ఇచ్చినవి వాళ్ళు చెప్పారు. అలాగే మనకు మా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని హాస్పిటల్ ఎక్స్టెన్స్ అని కొన్ని కాంట్రాక్ట్ తీసుకొని బిల్డింగ్స్ కూడా కొంతవరకు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి అమౌంట్ రాక అలాగే బిల్డింగ్స్ పెండింగ్ ఉండిపోయాయి అధ్యక్ష. అవన్నీ కూడా మంత్రి గారు త్వరగా పూర్తి చేస్తే మనం ఓటీల ఎక్స్టెన్షన్ కూడా, ఎందుకంటే ఓటీస్ కూడా చాలా ఒకటే ఉన్నాయి, అలాగే చిన్నగా కూడా ఉన్నాయి, దాని ఎక్స్టెన్షన్కి కొంచెం ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రివెన్షన్ కోసం మనకు ప్రీ స్క్రీనింగ్ కానీ లేకపోతే ముందుగా ప్రీ డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీంట్లో మనకు క్యాన్సర్స్ కానీ ఎక్కువగా ఇప్పుడు ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, అలాగే సర్వైకల్ క్యాన్సర్స్ చూస్తున్నాం. ఇవన్నీ కూడా నివారించడానికి, అలాగే పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ని హాస్పిటల్స్కి రెఫర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే 104 ద్వారా అన్ని డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా చేస్తున్నాం, కానీ 108 వెహికల్స్ కొంత కొరత ఉందని మా నియోజకవర్గంలో అయితే కొరత ఉంది అధ్యక్ష. మేబీ రాష్ట్రంలో కూడా చాలా వరకు ఉంది, ఎందుకంటే రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయ్యి పేషెంట్ మా ఇంటి దగ్గర చనిపోతే పడిపోతే కొలాప్స్ అయిపోతే నేను మా వెహికల్లో హాస్పిటల్కి పంపించడం జరిగింది అధ్యక్ష. కానీ 108 సిబ్బంది ఉంటే మనకు బేసిక్ లైఫ్ సపోర్ట్ అందులోనే దొరుకుతుంది కాబట్టి వీలైనంత వరకు పేషెంట్స్ కొంత ఉపయోగపడతారు కాబట్టి 108 సిబ్బందిని, వెహికల్స్ని ఇంకొంచెం పెంచమని అడుగుతున్నాం. అలాగే డయాలసిస్ యూనిట్లు మా నియోజకవర్గానికి ఇస్తానని మినిస్టర్ గారు చెప్పారు, త్వరగా అది చేయమని అడుగుతున్నాం. అలాగే స్టాఫ్ కూడా కొంత కొరత ఉంది అధ్యక్ష, వాళ్ళని కూడా వీలైనంత వరకు అవి కూడా కంప్లీట్ చేయమని కోరుకుంటున్నాను. అలాగే ఈ గొప్ప బడ్జెట్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి కూడా మద్దతు తెలుపుతూ ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం పునర్విక SMA డిసీజ్తో, రేర్ డిసీజ్తో బాధపడిన విషయం. దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా హెల్ప్ చేశారు. దాంతోపాటు కూటమి ప్రభుత్వ నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతుగా నిలబడ్డారు. మరీ ముఖ్యంగా లోకేష్ అన్న గారు 6 కోట్లు వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి ఆయన మానవత్వాన్ని చాటుకుందానికి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దేశవ్యాప్తంగా మార్చి నెల 4వ తేదీ నాడు నిర్వహించే జాతీయ లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూళ్లూరుపేటలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో కూడా ఏడీఈ శేఖర్ ఆధ్వర్యంలో లైన్మెన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో ముందుగా సిబ్బందితో కలిసి ఏడీఈ శేఖర్ కేక్ను కట్ చేసి అందరూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం శేఖర్ మాట్లాడుతూ ఎండనక వాననక పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న విద్యుత్ కార్మికుల సేవలకు గుర్తింపుగా జాతీయ లైన్మెన్ దివస్ కార్యక్రమాన్ని మార్చి నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. లైన్మెన్లు, సిబ్బంది, హెల్పర్లు ఫీల్డ్ నందు పనిచేస్తున్నప్పుడు ప్రమాదాల బారిన పడకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, అంతేకాకుండా మన మీద ఆధారపడిన మన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలని ఆయన సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని లైన్మెన్లు, హెల్పర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జాతీయ లైన్మెన్ దినోత్సవం. జాతీయ లైన్మెన్ దినోత్సవం సందర్భంగా సూళ్లూరుపేట సబ్ డివిజను విద్యుత్ శాఖ సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు. హ్యాపీ లైన్మెన్ డే టు ఆల్. సూళ్లూరుపేట సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి టౌన్, రూరల్, గొడవసత్రం ఇక్కడ 4 సెక్షన్ల పరిధిలోని కొంతమంది ఇక్కడ అటెండ్ అయినారు. అందుబాటులో లేని వాళ్ళు, ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనది విద్యుత్ శాఖలో 24 గంటలు 24/7 వరకు. సో మనం ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉంటూ మన నిరంతరము విద్యుత్ అందించాల్సిన కర్తవ్యం, బాధ్యత మన మీద ఉన్నాయి.
ప్రతిదినం కూడా మన కర్తవ్యము డ్యూటీ అనేది ఎన్నో సవాళ్ళతో కూడుతుంది. ఈ సందర్భంగా మనము నిరంతరాయ విద్యుత్ ఇవ్వడమే కాకుండా మన భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం కేవలం విద్యుత్ ఇవ్వడమే కాకుండా డ్యూటీలో ఉన్నప్పుడు మన సొంత వ్యక్తిగత భద్రత చాలా ముఖ్యమైన విషయము. అదేవిధంగా కన్జ్యూమర్ల భద్రత కూడా మనకి ముఖ్యమైన విషయం. సో మనం ఎప్పుడైనా సరే విద్యుత్ స్తంభం మీద పనిచేస్తున్నప్పుడు ముందుగా ఆ లైన్లో విద్యుత్ ఉందా లేదా అనేది 1-2 సార్లు ధృవీకరించుకొని అది ఏ లైన్ నుంచి వస్తుందో చూసుకొని ఆ లైన్లో విద్యుత్ లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆ స్తంభం ఎక్కి పనిచేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా పోల్ ఎక్కినప్పుడు కరెంటు లేదు కదా ఏం కాదనే ఒక భావనతో నిర్లక్ష్య ధోరణితో ఉండకుండా ఖచ్చితంగా స్పాట్ ఎత్తరాడు వేసుకోవాలి. దాంతోపాటు కొత్తగా మనకి ఒక 2-3 సంవత్సరాల నుంచి మ్యాగ్నెటిక్ టెస్టర్లు అందుబాటులో ఉన్నాయి. అవి జోబులో పెట్టుకున్నామంటే కరెంటు కానీ మన సమీప ప్రాంతాల్లో ఉంటే అది బీప్ వాయిస్ ఇస్తుంది. ఆ సౌండ్తో మనం అలర్ట్ అయ్యి మనం ఎక్కడి నుంచో కరెంటు పాస్ అవుతూ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దాన్ని టచ్ చేయకుండా మన ప్రాణహాని లేకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి సేఫ్టీ ఎక్విప్మెంట్తో పాటు కంటిన్యూరీస్ అవి కూడా చాలా సందర్భాల్లో మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మన విద్యుత్ శాఖ సిబ్బంది సోదరులు రకరకాలుగా గాయపడడం కానీ లేకపోతే చనిపోవడం కానీ గతంలో జరిగి ఉన్నాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒక హెల్మెట్ అనేది అయితే ఖచ్చితంగా వాడుకోవాలి. మనకి డిపార్ట్మెంట్ పరంగా ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్నప్పుడు సప్లై చేయడం జరుగుతుంది. ఒకవేళ తక్షణం అందుబాటులో లేకపోయినా మనం మార్కెట్ రేట్లో కూడా బయట తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి. అవైనా సరే మనం వ్యక్తిగతంగా తీసుకొని ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకున్నా కూడా మనం పెట్టే ఖర్చులు చాలా తక్కువ. ఒక మ్యాగ్నెటిక్ టెస్ట్లో ఒక హెల్మెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పైకి ఎక్కినప్పుడు ఒకవేళ మనం ఏదన్నా ఎమర్పాటుగా ఉన్నా లేకపోతే ప్రమాదశాత్తు కింద పడ్డా కింద సిమెంట్ రోడ్డు తారు రోడ్డు ఉండి లేదా ఇంకేదైనా ఐరన్ మెటీరియల్ రాయి ఉండి తల పగిలి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలము విద్యుత్ షాక్తో చనిపోవడమే కాదు తల పగిలి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. లేదంటే బ్రెయిన్ డ్యామేజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. మన బాధ్యతగా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం వాళ్ళని అలర్ట్ చేయాలి. ఒకవేళ మన సూచనలు కానీ వాళ్ళు కానీ తీసుకోకపోతే మనం ఖచ్చితంగా ఒక నోటీస్ రూపంలో అయినా ఇచ్చి వాళ్ళని అలర్ట్ చేసి ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక వ్యక్తి ప్రమాదం గురైతే కుటుంబం కూడా చాలా బాధపడుతుంది. పిల్లలు అనాథలు అవుతారు. దాంతోపాటు మన వల్ల ఇంకొకరికి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన అది వన్ ఆఫ్ ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది అవర్ డిపార్ట్మెంట్. అలాగే విద్యుత్ ఇవ్వడం కూడా మన కర్తవ్యం. ఈ రెండింటిని ప్రతిరోజు మీరు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మనసులో పెట్టుకొని పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. అదేవిధంగా సైక్లోన్ టైంలో మనము ప్రాణాలు తెగించి పనిచేస్తూ ఉన్నారు అందరూ కూడా. రికార్డ్ టైంలో మనం సప్లై రిజిస్టర్ చేయడం, వర్షం పడుతున్నప్పుడే వెంటనే దగ్గరుండి కాంట్రాక్ట్ లేబర్లను లేకపోతే వర్కర్స్ని పెట్టుకొని మనం పని చేపిస్తూ ఉన్నాము. సప్లై రిజిస్ట్రేషన్ అనేది మనం ఆ టైంలో అందరూ ఇళ్లలో జాగ్రత్తగా ఉంటే మనం అదే టైంలో ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద యుద్ధ ప్రాతిపదిక మీద నీళ్ళు ఉంటే ఈదుకొని పోయి ఎక్కే వాళ్ళు ఉన్నారు. స్తంభాలు ఆ టైంలో పురుగు పుట్ర పాములు అన్నీ నీళ్ళలో దొరుకుతూ ఉన్నా కూడా లెక్క చేయకుండా లైఫ్ రిస్క్ పెట్టి పనిచేస్తూ ఉన్నారు మన డిపార్ట్మెంట్లో దేశవ్యాప్తంగా. మరి వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు. ఇటువంటి బాధ్యత ఉన్న ఉద్యోగంలో ఉన్నాము. సో మీరందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకొని సేఫ్ అండ్ రిలయబుల్ సప్లై అదే మన నినాదం. మనం జాగ్రత్తగా ఉండాలి, వినోదాలు జాగ్రత్తగా ఉండాలి, సేమ్ టైం సప్లై కూడా మనం క్వాలిటీ సప్లై మెయింటైన్ చేయాలి. ఇవి చేస్తే మనము ప్రమాదాలు బారిన పడకుండా ఉంటాము. ఒక లైఫ్ టైంలో ఒక యాక్సిడెంట్ జరిగిందంటే జీవితాంతం గుర్తుండిపోతుంది ఆ బ్యాడ్ మార్క్. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తలు తీసుకోండి. పోలు ఎక్కేవాళ్ళు కాదు, ఎక్కించేవాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీ దృష్టికి ఏదైనా సమస్యలు వస్తే వెంటనే స్పందించండి. ఫోన్స్ అందరూ అందుబాటులో పెట్టుకొని కన్యూమర్లు కూడా అందుబాటులో ఉండమని మిమ్మల్ని అందరినీ మరీ కోరుతాము. థ్యాంక్ యూ. ఎస్ఎస్ న్యూస్లో ఈ రోజు ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు చూద్దాం. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో నీట్ ఎగ్జామ్ కొరకు వస్తువులను జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, డిప్యూటీ డిఈఓ సనత్ కుమార్ పరిశీలించారు. ప్రిన్సిపాల్తో కలిసి వారు వస్తువుల గురించి చర్చించడం జరిగింది.
విపత్కర పరిస్థితుల్లో రక్షణ కొరకు విద్యార్థులు చిన్నతనం నుండే కరాటే లాంటివి శిక్షణ పొందాలని గూడూరు 1వ పట్టణ ఎస్ఐ మనోజ్ కుమార్ వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్పై అవగాహన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఎస్ఐ మనోజ్ కుమార్ విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సెల్ఫ్ డిఫెన్స్ను పెంచుకోవాలని, కరాటే లాంటివి నేర్చుకోవడం వల్ల రక్షణ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు శేఖర్ బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మీకు నేర్పించడం జరిగింది. అంకుల్ చెప్పారు కదా, మీకు ఏం చెప్పారు? జిఎస్ ఫిట్నెస్ పైన ఎవరైతే బిల్డింగ్ ఉంటారో వాళ్ళందరూ మీ స్టడీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే మీ అందరికీ గవర్నమెంట్ స్కూల్లో చదివే బాలికలందరికీ ఫ్రీగా కరాటే నేర్పిస్తారు. ఏంటి దానివల్ల ఉపయోగం? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఓకేనా? ఎంతమంది వెళ్ళడానికి బిల్డింగ్గా ఉన్నారు? వెరీ గుడ్. ఇదే స్పిరిట్తో వెళ్ళాలి, నేర్చుకోవాలి. చదువుతో పాటు మనం ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి. ఓకేనా? ఫిజికల్గా ఫిట్గా ఉంటే మెంటల్గా ఫిట్గా ఉంటాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం అనే అంశంపై అసెంబ్లీలో చర్చలో పాల్గొన్న సూళ్లూరుపేట శాసనసభ్యురాలు. యోగా, ధ్యానం ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలన్న డాక్టర్ నెలవల విజయశ్రీ. తడమండలం పెరియవట్టు గ్రామంలో 4 రోజుల క్రితం సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన సర్కిల్ పోలీసులు. పాత కక్షలతో పథకం ప్రకారం హత్య చేసిన 3 అన్నదమ్ములను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన తడ పోలీసులు. సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా జరిగిన జాతీయ లైన్మెన్ దినోత్సవ కార్యక్రమం. విద్యుత్ శాఖ ఏడీఈ శేఖర్ ఆధ్వర్యంలో కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్న సూళ్లూరుపేట మండల విద్యుత్ సిబ్బంది. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.